కానీ వాళ్ళు కోలుకోవటం కోసమే కదండి నేను ఆపరేషన్ చేయించింది కూడా. ఎందుకంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఆ పిల్లలతో నీళ్ళు. ఆ పిల్లలు పుట్టిన అందరూ చీచా అంటూ అలా చేస్తూనే ఉంటాం. పట్టణానికి పర్మిషన్ లేదండి మాకు, ఎక్కడ ఏ హాస్పిటల్ లేవు అలా చేయటానికి. విజయవాడలో ఉన్నా సరే మాకు వాళ్ళైతే అన్నం అయితే త్వరగానే అవుతుంది. ఎందుకంటే మనం పిల్లల్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తాను. నేను ఆపరేషన్కి వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మనకి సోమవారం వదులుతాను నేను మన పిల్లల వీడియో. అంటే వాళ్ళు వచ్చేసి శనివారం కదా, ఆదివారం అయితే ఏం వదలండి నేను వచ్చేసి, అందుకని సోమవారం వదులుతా. అన్నం అయిపోయింది అనుకోండి నేను షార్ట్ అయిపోతాం. ఒంటి గంటకల్లా వెళ్ళిపోవాలి హాస్పిటల్ దగ్గరికి. అందుకని ఎస్ తక్కువైనట్టుంది. ఎస్ ఎక్కువ పోతే కిందంతా పొంగిపోతుంది, చూసి పోస్తా. అప్పుడు నేను ఇలా నిండుకు పోసినా కూడా కష్టమేనండి క్లీన్ చేసుకునేటప్పుడు. అతుక్కుపోయింది రైస్ వచ్చేసి, వేడిగా ఉంది. అండి మన బుడ్డిపిల్లలు ఇద్దరు నేను ఆపరేషన్ చేయించడానికి నేను భవానీపురం తీసుకెళ్ళా కదండి. మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా. మన బుడ్డిపిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది మీరు చూడండి. దీనికి ముందు వచ్చేసి నేను ఒకటి చెప్తాను. నేను ఒకళ్ళు ఎవరో కానీ నాకు మెసేజ్ చేశారండి, మేడం సారో తెలీదు, ఆపరేషన్ చేస్తున్నారంట గవర్నమెంట్ తరఫున. మరి అది ఏ ఊరు అనేది ఏంటనేది నాకైతే తెలియదండి. మాకైతే ఇక్కడైతే పట్టణానికి పర్మిషన్ లేదండి. మాకు ఇక్కడ ఏ హాస్పిటల్ లేవు అలా చేయడానికి. విజయవాడలో ఉన్నా సరే మాకు పర్మిషన్ లేదు అన్నారు. ఇక్కడ ఈవో గారు వాళ్ళు చెప్తేనే మనకి పర్మిషన్ వస్తుంది ఆపరేషన్లకు అని చెప్పారు, వ్యాన్ పంపించడానికి. అది నేను అడిగి అలసిపోయి ఉన్నానండి. నేను చాలామందిని ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా అడిగానండి. నాకు ఇంకా ఇసుకొచ్చేసింది. ఇక్కడ ఇద్దరు పిల్లలకు వచ్చేసి పిల్లలు చనిపోతున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కొనడానికి ప్లేస్ కూడా ఉండట్లేదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళతో. అందుకని ఆపరేషన్ చేపిద్దాం అనుకునేసి నేను ఇంక సరే అని అనుకున్నానండి. మనకి గవర్నమెంట్నైనా సరే ప్రైవేట్నైనా సరే ఒక 1000-2000 తేడా ఉంటుందండి, అంతేనండి. కాకపోతే మరీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి పెద్దగా చేస్తున్నారు ఆపరేషన్లు వచ్చేసి. ఎందుకంటే నేను 9 తరాన్ని చూసా కదా, అందుకని నేను ఇక్కడే చేయించానండి. ఒక 2000 అలా ఎగస్ట్రా అయినా సరే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా ఛార్జీలు కూడా అవుతున్నాయి కదండి మన బందర్ రోడ్లో హాస్పిటల్కి వెళ్ళినా సరే. అందుకని ఇక్కడే నేను చేయించానండి. ఇక్కడైతే పర్ల బాగానే చేశారు. ఇక్కడైతే బొడ్డమ్మకి వచ్చేసి మొత్తి ఇచ్చారు కదండి, ఆ మొత్తి ఇవ్వటం వల్ల ఇంకా అలాగా పడిపోతూ ఉంది. ఇంకా పడిపోయింది పాపం. పడిపోయిన తర్వాత హెయిర్ అయితే ఇస్తారు కదా ముందు వచ్చేసి, అందు గురించి ఇంకా చూసాను నేను. ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకోళ్ళకి అనేసి అలా చేశారండి బొడ్డమ్మళ్ళు వచ్చేసి. మీకు ఒక విషయం తెలిసే, గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఏది ఫ్రీ కదండి. నేను ప్రతిసారి నేను అదే చెప్తున్నా మీకు. మనం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మనం చేపించినా సరే బ్లేడ్తో సహా మనమే కొన్ని ఇవ్వాలి వాళ్ళకి వచ్చేసి, మెడిసిన్తో సహా అన్నీ. మళ్ళీ వాళ్ళు ఎలాంటి పెద్దగా వేస్తారు కుట్లు కూడా త్వరగా మనం 7 రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అదే ప్రైవేట్ మనం చేపిస్తే 3 రోజుల్లోనే వాళ్ళు కోలుకుంటారండి. మనకి మెడిసినే ఇస్తారు, మెడిసిన్ వేయొచ్చు. ప్రైవేట్ని పోల్చుకుంటే ఇంకా నాకు గవర్నమెంట్ ఎక్కువ అని అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. ఆ ఛార్జీలు తీసేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది. ఛార్జీల వల్ల మనకి ఎక్కువ అంతే, రెండు ఇంకా ఈక్వల్గా అంటే ఒక 1000-2000 తేడా అంతేనండి, ఏం లేదు. కానీ పర్లేదు కుట్లయితే, ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే నాకు ఇది నయమని అనిపిస్తుంది నాకు. బొడ్డమ్మ అయితే ఇక్కడైతే ఇంక మొత్తు వదలలేదండి, ఏమొచ్చేసి మొత్తులో అలాగా ఉండిపోయింది. నాకు అలా చూస్తే ఎందుకో బాధ వేసింది. కానీ వాళ్ళు కోలుకోవటం కోసమే కదండి నేను ఆపరేషన్ చేయించింది కూడా. ఎందుకంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఆ పిల్లలతో నీళ్ళు. ఆ పిల్లలు పుట్టిన అందరూ చీచా అంటూ అలా చేస్తూనే ఉంటున్నారు కదా. దయచేసి మీరు అంటున్నారు కొంతమంది, నాకు ఫోన్ కూడా చేశారు, అడిగారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. కానీ నేను ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నానండి, నాకు ఎవరు ముందుకు రావట్లేదు, ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదండి అని చెప్తున్నాను. నిజంగా ఇబ్రహీంపట్నంలో ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందండి. ఎవరో ముందుకు రావట్లే. మాకన్నా ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఆపరేషన్లు పెట్టి, లేదంటేనే విజయవాడలో పర్మిషన్ వచ్చేలాగా ఎవరైనా మాట్లాడితే బాగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు వర్షాకాలం కదా ఇంకా ఎక్కువైపోతారు పిల్లలు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ పిల్లలకు కూడా నేను చేయించాలండి. పంచతాపి దగ్గర పిల్లలు కానీ చేపిద్దాం అనుకుంటున్న వాళ్ళిద్దరికి కూడా అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బొడ్డమ్మళ్ళని అయితే పడుకుని పోయారు. నైట్ అంతా నాకు అసలు నిద్ర లేదండి. నేను తెల్లరగట్ట 4ంటికి పడుకొని మళ్ళీ 7 గంటలకే లేచిపోయానండి. ఎందుకంటే వాళ్ళు ఏం తినలేదని చెప్పి 7 గంటలకు లేచిన తర్వాత ఇంక నేను వాళ్ళకి అన్నం పెట్టానండి. ఇంకా ఇదైతే వీడియో వచ్చేసి పిల్లలకి నైట్ నేను అన్నం పెట్టేసి వచ్చిన వీడియోలు అండి. అది సన్నీ కలిపేది.